మన జుట్టులో చుండు అలాంటిది పోయి జుట్టు పెద్దగా కావాలంటే మనం మెంతులను నైట్ నానబెట్టుకొని దాన్ని బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా అయిన తర్వాత ఆ వచ్చినటువంటి పేస్ట్ని తలకి పెట్టుకోవడం వల్ల జుట్టు అన్నది చాలా పొడవుగా కావడం జరుగుతుంది. ఆ విధంగానే మళ్ళీ షైనీగా గ్లోయింగ్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికి ఇగో ఈ విధంగా నేనైతే వెంట్రుకల మధ్యలో నుంచి మన తలకి అంటే విధంగా మనం ఏం చేసుకోవాలంటే మనం ఇప్పుడు తీసుకున్నటువంటి పేస్ట్ని అప్లై చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే మొత్తం మన తల వెంట్రుకల కింది భాగం వరకు వెళ్ళే విధంగా చూడాలి. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే జుట్టు అసలు వెంట్రుకలు లేని ప్లేస్లో కూడా వెంట్రుకలు అన్నది మొలవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటిది మంత్లీకి ఒక నెలకి 2 సార్లు పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీ తలలో ఎన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి చుండైనా ఇట్లే మాయమైపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు అది నిజం అనిపించకపోతే మళ్ళీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కానీ 100% అందరికీ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చలికాలం నుంచి ఎండాకాలం వచ్చే సీజన్లో చాలా చుండ్రు అయితే పేరుకుపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జుట్టుకి ఇది మెయిన్ రీజన్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెమెడీని మీరు ఒక నెలలో 2 సార్లు లేదా మీకు వీలైతే ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. జుట్టు అన్నది మంచి గ్రోత్ను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంత బాగా పెరుగుతుందంటే ఇక అసలు నేను చెప్పడం అవసరం లేదు, మీరే ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అయితే మేము ఇదే యూజ్ చేస్తాం. కాబట్టి నేను నిన్న షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది. అందులో జుట్టు ఏ విధంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. జుట్టు అయితే చాలా లాంగ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా చుండు బారి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. మళ్ళీ ఈజీగా ఇంట్లో దొరికేటటువంటి న్యాచురల్ ఐటమ్స్తోనే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో కావాల్సుకుంటే మీరు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెహందీ ఆకు కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం వల్ల జుట్టు అన్నది చాలా షైనీగా అండ్ గ్రోత్ అన్నది చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అవసరం అనుకునే వాళ్ళు కొద్దిగా కొబ్బరి నూనె కూడా కలిపి పెట్టుకోవడం వల్ల జుట్టు మంచి మెరుపునైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ రెడ్డిష్ రావాలనుకుంటే గోరింటాకు అన్నది చాలా ఎక్కువగా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల కలర్ పెట్టుకునే కంటే ఎక్కువ మంచి షైనీ అయితే మన జుట్టులో రావడం జరుగుతుంది. అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు జుట్టు అన్నది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. అంటే జుట్టు ఊడడం అన్న మాటనే లేదండి. ఎట్లా అంటే మర్రి చెట్టు ఊడలు ఏ విధంగా అయితే గట్టిగా ఉంటాయో మీ జుట్టు కూడా ఆ విధంగా ఉంటుంది. దానికి నేను మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి ఈ చిట్కాని ఫాలో అయినటువంటి వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మా ఇంట్లో మేము ప్రతి ఒక్కరం ఈ రెమెడీనే వాడడం జరుగుతుంది. మీరు కూడా వాడండి. మెంతులు ఏం ఎక్కువ కాస్ట్ ఉండయండి. వేలు పెట్టి ఏవో ఆయింట్మెంట్స్, ట్యూబ్స్, షాంపూస్ వాడుతుంటాం. వాటికంటే ఇవి చాలా న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు అన్నది చాలా గ్రోత్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎన్నటికి ఒక 90 ఏళ్ళు వచ్చినా జుట్టు అన్నది తెల్లగా కాకుండా ఉంటుంది. ఎందుకంటే అన్ని పోషకాలు అన్నది ఇవి మన జుట్టుకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కావాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటారు కదా, ఆ విధంగా మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఈ చిట్కాని వాడడం వల్ల మీ జుట్టు ఎన్ని సంవత్సరాలైనా ఆరోగ్యంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్, ఎంకరేజ్ మై ఛానల్.